ఒకే కాన్సెప్ట్‌కి సంబంధించి నేను 2 వీడియోలు తయారు చేసుకున్నాను. సో, ఒకే కాన్సెప్ట్‌ని 2 వీడియోల్లో విభిన్నంగా ఎలా చెప్పాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయగలగడానికి ఈ యొక్క వీడియోను మరలా మీ ముందు ఉంచుతున్నాను. తప్పుగా అనుకోకండి. దయచేసి ఆ యొక్క వీడియోని చాలా క్లియర్‌గా వినండి. నేను నా మొట్టమొదటి వీడియో నుంచి కూడా అడుగుతున్నది ఏంటండి అంటే, నేను చెప్పగలగడానికి నాకు ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి. యూట్యూబ్‌లో దాన్ని చెప్పగలగడానికి నా మనసు అంగీకరించట్లా. ఎందుకండి అంటే, ఒక వ్యవస్థలోనే మార్పు తీసుకురావాలి అంటే, దానికి తగిన ప్లాట్‌ఫార్మ్ అనేటువంటిది ఉండాలి. ఆ యొక్క ప్లాట్‌ఫార్మ్ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పని ఆశాభావంతో మీ ముందుకి వస్తున్నాను. ఓకే. నా యొక్క వీడియోని చూసి మీ యొక్క కామెంట్స్‌ని ఖచ్చితంగా తెలియజేయగలరని ఆశిస్తున్నాను. Very good morning. This is Srinivas working as a school assistant. My subject is physical science. After long gap, I have come back again to strengthen my voice about how we are going to introduce any one of the languages in our educational institutions. How 2 years child can speak the concept of his mother language before he is going to join in any one of the school. Why so many educators could not be able to speak the concept of language, what the language we have been introducing to the person in our education institutions. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ కూడా చాలా తెలివైన వాళ్ళగా మనం పరిగణిస్తాం. బికాజ్ ఆఫ్ దే హ్యాడ్ గాట్ సచ్ అన్ ఆనర్ through their education to their intellectual intelligence. Okay. I think each and every IAS officer had been studying Hindi as one of the subject in his education period from 6th class to 10th class. ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా హిందీ అనేటువంటి ఒక సబ్జెక్ట్గా ఖచ్చితంగా చదివే ఉంటారు. ఇక్కడ నా ప్రశ్న ఏంటి అంటే, how many IAS officers can speak the concept of Hindi even though they had been studying Hindi as one of the subject in his education period for 5 years? ఇక్కడ నా ఇంకొక ప్రశ్న ఏంటండి అంటే, అంత తెలివైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకు 5 సంవత్సరాలు మన విద్యాలయాల్లో బోధించినా కూడా వాళ్ళ ఆ యొక్క భాషని మాట్లాడగలగలేకపోతున్నారు అంటే, వాళ్ళైనా తెలివి తక్కువ వాళ్ళు అయ్యి ఉండాలి, లేదా అంతటి తెలివైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా మనము భాషని మాట్లాడగలిగేటటువంటి జ్ఞానాన్ని మన 5 సంవత్సరాల విద్యాభ్యాస కాలంలో ఇవ్వలేకపోతున్నాం అనేనా అయ్యి ఉండాలి. ఖచ్చితంగా ఏదో ఒకటి కన్ఫర్మే సార్, డౌట్ లేదు. ఓకే. అసలు నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటో తెలుసా అండి, ఒక భాష అనేటటువంటిది ఎట్లా వ్రాయబడి ఉంటుంది. ఒక భాష అనేటటువంటిది పుట్టినటువంటి శిశువు ఏ ప్రాంతంలో పెరిగితే ఆ ప్రాంతంలో ఉండేటువంటి భాషని పాఠశాలకి వెళ్ళకముందే, చదవడం రాకముందే, వ్రాయడం రాకముందే, ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి స్లాంగ్లో, ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి భాషని మాట్లాడగలుగుతున్నాడు. వాడి యొక్క మాతృభాషతో సంబంధమే లేదు సార్. మరి అటువంటి జ్ఞానశక్తి కలిగి ఉండేటువంటి ఇన్ఫాంటే ఆ యొక్క భాషని మాట్లాడగలిగేటటువంటి శక్తి ఉన్నప్పుడు, ఐఏఎస్ ఆఫీసర్లుగా కాగలిగేటువంటి జ్ఞాన సంపత్తి కలిగి ఉండేటువంటి వాళ్ళకి మనం విద్యాలయాల్లో ఎందుకు ఒక భాషని మాట్లాడగలిగేలా నేర్పలేకపోతున్నాం? అసలు మనం భాషని పరిచయం చేసేటువంటి విధానము లోపభూయిష్టమైనటువంటి విషయం ఈ యొక్క ఎగ్జాంపుల్తో అందరికీ తెలుస్తుంది సార్. నేను చాలా క్లియర్గా చెప్పాను. ఐ నో అంటే నాకు తెలుసు అని ప్రపంచంలో ప్రతి ఒక్క దేశంలో కూడా చెప్తున్నారు సార్. ప్రతి ఒక్క టీచర్ కూడా ఇలాగే బోధిస్తున్నారు.
నా యొక్క సూటి ప్రశ్న ఏంటండి అంటే, ఐ నో అంటే నాకు తెలుసు అనేటటువంటి అర్థం ఏ విధంగా వస్తుందో ఇంగ్లీష్ భాషలో, ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఏ మేధావి కూడా చెప్పగలగలేరు సార్. అందరూ వాడేస్తున్నారు కాబట్టి ఐ నో అంటే నాకు తెలుసు అని చెప్పేస్తున్నాం కానీ, ఐ నో అంటే నాకు తెలుసు అనేటువంటి మీనింగ్ అనేటువంటిది ఆ భాష ఇవ్వగలిగితే అది భాషే కాదు. సార్ ఇంగ్లీష్ భాషలో ఉండేటువంటి ఒకే ఒక్క మెయిన్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఎప్పుడు మారదు సార్. మన భారతీయ భాషలలో కొన్ని కొన్ని అంటే వాక్యాలు సబ్జెక్టుతోనైనా ప్రారంభం కావడానికి అవకాశం ఉంది, లేక ఆబ్జెక్టుతోనైనా ప్రారంభం కావడానికి అవకాశం ఉంది. కానీ ఇంగ్లీష్ భాషలో లేదు సార్. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను అంటే ఐ అండర్స్టూడ్. కానీ మనం ఏం చెప్తున్నాం తెలుసా సార్? ఐ అండర్స్టాండ్ అంటే నాకు అర్థమైంది. ఐ అంటే నాకు అని చెప్తున్నాం. అండర్స్టాండ్ అనేటువంటి V1 అనేటువంటి ప్రెజెంట్ టెన్స్లో ఉండేటువంటి వెర్బ్ యొక్క అర్థాన్ని పాస్ట్ టెన్స్లో చెప్పేస్తున్నాం. ఐ అండర్స్టాండ్. అలాగే క్వశ్చన్ అడగాలనుకోండి, డూ యూ అండర్స్టాండ్? డూ యూ అండర్స్టాండ్? ఇక్కడ యూ అనేటువంటిది సబ్జెక్టివ్ ప్లేస్లో ఉంది. దాని యొక్క అర్థము నీవు లేక మీరు అని వస్తుంది. కానీ మనం ఏం చెప్తున్నాం అంటే డూ యూ అండర్స్టాండ్ అంటే నీకు అర్థమైందా? నీకు అనేటువంటిది తప్పే, లేక మీకు అనేటువంటిది కూడా తప్పే. అలాగే డూ యూ అండర్స్టాండ్ అంటే దానికి మీనింగ్ అర్థమైందా అని పాస్ట్ టెన్స్ మీనింగ్ను అడుగుతున్నా, అది కూడా తప్పే. విల్ యూ అండర్స్టాండ్ అంటే మీరు అర్థం చేసుకుంటారా, ఇది ఫ్యూచర్ టెన్స్. డూ యూ అండర్స్టాండ్ అంటే నీవు అర్థం చేసుకుంటావా, మీరు అర్థం చేసుకుంటారా, అంతే. భాష అనేటువంటిది ఎట్లా పడితే అలా రాసేరు సార్. ఇప్పుడు ఐ ప్లాంటెడ్ ఎ ప్లాంట్, నేను ఒక మొక్కని నాటాను అని చెప్పాను సార్. ఇప్పుడు మొక్కకే మాట్లాడే మొక్క అనుకోండి సార్. ఇప్పుడు ఆ మొక్క ఏం చెప్తుంది? ఐ వాజ్ ప్లాంటెడ్ బై శ్రీనివాస్, నేను శ్రీనివాస్ చేత నాటబడ్డాను. అంతేగాని తనకి తనగా తనే నాటబడలేదు సార్, నేను నాటాను. ఐ వాజ్ ప్లాంటెడ్ అని మొక్క చెప్తుంది. నేనైతే ఏం చెప్తాను? ఐ ప్లాంటెడ్ ఎ ప్లాంట్ అని చెప్తాను. ఇప్పుడు నేను పుట్టాను అంటే ఐ వాజ్ బోర్న్ అంటాం. ఎందుకంటాం అంటే నేను పుట్టబడ్డాను, అంతేగాని నాకు నేనుగా పుట్టిలేదు. ఓకే, ఐ వాజ్ బోర్న్. ఐ వాజ్ టోల్డ్ అంటే నాకు చెప్పబడింది అని చెప్తున్నాం. ఎలా సార్? ఇప్పుడు ఐ ఈట్ అంటే నేను తింటాను, ఐ నో అంటే నాకు తెలుసు అని చెప్తున్నాం. ఇక్కడ రెండు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేటువంటి రెండు ఉన్న యాక్టివ్ వాయిస్. అయినా ఒక ఐకి నేను అని చెప్తున్నాం, ఒక ఐకి నాకు అని చెప్తున్నాం. అలాగే ఐ వాజ్ బోర్న్, ఐ వాజ్ టోల్డ్. ఐ వాజ్ బోర్న్ అంటే నేను పుట్టాను అంటున్నాం, ఐ వాజ్ టోల్డ్ అంటే నాకు చెప్పబడింది అంటున్నాం. రెండు పాసివ్ వాయిస్లో ఉన్నాయి, రెండు ఐలు సబ్జెక్టివ్ ప్లేస్లోనే ఉన్నాయి, రెండు సబ్జెక్టివ్ ప్రొనౌన్లే. కానీ ఒకటి ఐ అంటే నేను అంటున్నాం, ఒకటి నాకు అంటున్నాం. ఇలా ఏ భాష రాయబడదు సార్. మనం చెప్పే విధానం 100% తప్పు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి సార్. నేను అతన్ని ఇబ్బంది పెట్టాను అని తెలుగులో రాశాను. నేను అతనిని ఇబ్బంది పెట్టాను. హిందీలో ఎలా చెప్తాం? మైనే ఉస్కో పరేషాన్ కియా, నేను అతనిని, మైనే ఉసే అని కూడా చెప్పచ్చు, మైనే ఉస్కో అతనిని ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నేను అతనిని ఇబ్బంది పెట్టాను అనేటువంటి దానిలో అతనిని అనేటువంటి వరుని ఎరేజ్ చేశాను అనుకోండి, మిగిలిన వాక్యం చదవండి. నేను ఇబ్బంది పెట్టాను. ఓకే, మారిపోదు సార్. ఎందుకంటే నేను ఆల్రెడీ రాశాను. రిటర్న్ లాంగ్వేజ్లో ఉండేటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనం ఏదైతే రాసామో అది ఎట్టి పరిస్థితిలో కూడా మారిపోదు సార్. ఓకే, సరే. ఇప్పుడు నేను ఇంగ్లీష్లోకి వద్దాం. నేను అతనిని ఇబ్బంది పెట్టానంటే ఐ ట్రబుల్డ్ హిమ్ అని రాశాను సార్. ఓకే, ఇప్పుడు నేను హిమ్ అని తీస్తాను సార్. ఐ ట్రబుల్డ్ అన్నాం అనుకోండి. ఐ ట్రబుల్డ్ అంటే నాకు ఇబ్బంది పెట్టారని కానీ, నేను ఇబ్బంది పడ్డానని కానీ మారిపోదు సార్. ఐ ట్రబుల్డ్ అన్నా కూడా నేను ఇబ్బంది పెట్టానే, అక్కడ అతనిని అని తీస్తాను అంతే. ఏ రిటర్న్ లాంగ్వేజ్ అయినా సరే ఇదే బేస్మెంట్ సార్.
మనం చెప్తున్నది తప్పు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఒక భాష అనేటువంటిది ఎంతసేపు సార్? ఒక 20 పేజీలు, ఖచ్చితంగా 20 పేజీలు ఒక భాషని పరిచయం చేయగలగడానికి ఒక నోట్స్‌ని ప్రిపేర్ చేసి, ఆ నోట్స్ ద్వారా ఒక విద్యార్థికి ఒక భాష మీద అవగాహన కల్పించేయొచ్చు. ఆ విద్యార్థి కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఒక 4, 5 నెలల్లో ఆ యొక్క భాషను మాట్లాడగలిగేస్తాడు సార్. 4, 5 నెలలు కాదు సార్. 2, 3 నెలల్లోనే ఆ యొక్క భాష మీద ఒక అవగాహన వస్తూ కొంతవరకు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ దాన్ని పెంచుకుంటూ పోతాడు. నాది మాతృభాష తెలుగు సార్. తెలుగు భాష నాకు పూర్తిగా వచ్చాయంటే నువ్వు ఏది మాట్లాడినా నాకు అర్థమైపోద్ది సార్. కానీ తెలుగు భాషలో కూడా కొన్ని ఏరియాల్లో వాడేటువంటి పదాల యొక్క అర్థాలు నాకు తెలియవు. ఓకే సార్. ఇప్పుడు నేను ఒక టీచర్‌ని సార్. నేను టీచర్‌గా కాగలగడానికి నేను ఒక టెస్ట్ రాసాను. ఆ టెస్ట్‌లో పాస్ అయ్యి నేను టీచర్‌ని అయ్యాను. నిజానికి నాకు ఆ పెట్టినటువంటి టెస్ట్‌లో టీచర్ కాగలిగేటువంటి అర్హత కొంతవరకు సంపాదించాను తప్ప, పెట్టినటువంటి టెస్ట్‌లో 100కి 100 మార్కులు నాకు వచ్చేసి నేను టీచర్‌ని అవ్వలేదు సార్. అంటే నాలో కూడా కొన్ని కాన్సెప్ట్స్ రానివి నాకుంటాయి. ఏ ఒక్కరు ఇక్కడ పర్ఫెక్ట్ కాదు సార్. ఎవ్రీ ఐఏఎస్ ఆఫీసర్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. ఎవ్రీ పర్సన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క పనితనంలో నైపుణ్యాన్ని, నాణ్యతని కలిగి ఉంటారు. మనము ఒక భాషని పరిచయం చేస్తున్నాము, ఆ భాషని మాట్లాడగలిగించలేకపోతున్నాము అంటే ఇక్కడ విద్యార్థి యొక్క తప్పు కానే కాదు సార్. అది విద్యా వ్యవస్థ యొక్క లోపం. సార్ నాకు ఇంగ్లీష్ బోధించేటువంటి ఉపాధ్యాయుడు ఇంగ్లీషు భాషను మాట్లాడగలుగుతున్నాడా లేదా? నాకు హిందీ భాషను బోధించేటటువంటి ఉపాధ్యాయులు హిందీ భాషను మాట్లాడగలుగుతున్నారా లేదా? వాళ్ళు మాట్లాడగలగలేకపోవడం గల కారణం ఏంటి? మాట్లాడగలిగితే ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారు? ఈ విధముగా మనం చెప్పాల్సినటువంటి అవసరమైనటువంటిది ఉంది. సో definitely we have to give a clear information to the student. Before we are going to introduce any one of the language, we have to explain how that the language had been written. ప్రతి లాంగ్వేజ్కి కూడా ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇట్స్ ఎ స్పెషల్లీ డిజైన్డ్ లాంగ్వేజ్. How that the language had been designed, first we have to inform before we are going to introduce that the language to any one of the educated person. ఓకే సార్. ఒక సామాన్య శాస్త్ర అధ్యాపకుడు డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి గారిని నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడగడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు సార్. నేను చెప్పాలనుకున్నటువంటి కంటెంట్ చాలా 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 విలువైనది. దానికి సంబంధించినటువంటి కంటెంట్ని ఖచ్చితంగా సొసైటీకి అందిస్తాను సార్. సార్ ఒక విద్యార్థి తరపున మాట్లాడుతున్నాను సార్. ఒక విద్యార్థి పక్షాన మాట్లాడుతున్నాను. నాకే ఒరియా భాష అనేటువంటిది చదవడం రాదు, రాయడం రాదు సార్. నాకు ఒరియా భాష నేర్పడానికి ఎవరో ఒక టీచర్ వచ్చారనుకోండి, మనం ఇప్పుడు 6వ తరగతిలో జాయిన్ అయిన విద్యార్థులకు హిందీ భాష అనేటువంటి నేర్పడానికి మనం ఏదైతే టెక్స్ట్ బుక్ ప్రిపేర్ చేసామో, ఆ టెక్స్ట్ బుక్లో ఏ విధంగా అయితే మనము అతనికి హిందీ భాష నేర్పడానికి మనం ప్రయత్నం చేస్తూ పాఠాలు రాసామో, అలా నాకు కూడా ఆ ఒరియా బుక్ అనేటువంటిది తీసుకొచ్చి ఆ విధంగా కానీ నేర్పితే నేను నోట్స్ రాయడానికి కూడా నేను ఇష్టపడను సార్. ఎందువలన అంటే నాకు ఆ ఒరియా అనేటువంటిది అక్షరాలు సరిగ్గా రావు సార్. అక్కడ గుణింత నాకు సరిగా రాదు. దాన్ని వ్రాయగలగాలి అంటే తాతలు కనబడతారు. అది ఎంత కష్టం సార్. బాల కార్మికుడు అంటున్నాం అంటే వాడి యొక్క వయసుకు తగినటువంటి పనులు మనం చెప్పాలి. వాడి వయసుకు తగినటువంటివి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా వాడి యొక్క మానసికమైనటువంటి శక్తికి కానీ లేక శారీరకమైనటువంటి శక్తికి కానీ మించినటువంటి పనులు మనం చెప్తే మనము వాడిని ఒక కార్మిక వ్యవస్థలో ఉంచినట్టే సార్.
ఇక్కడ విద్యార్థులు అనేటువంటి వాళ్ళు నిరంతరము చాలా 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 అవస్థపడుతున్నారు సార్. ఏ మేధావి ఆలోచిస్తున్నాడు సార్ ఆ యొక్క విద్యార్థి యొక్క నైపుణ్యాన్ని కానీ, క్యాలిబర్ని కానీ, టాలెంట్ని కానీ సరిగ్గా వినియోగించుకోగలిగే విధంగా మనం చెప్తున్నామా లేదా అంటే ఖచ్చితంగా మనం చెప్పగలగలేకపోతున్నాం. What the way we have been introducing the concept of any one of the language in our education institutions, there was a mistake. I am going to give you a very, very valuable information to the entire society about how we are going to introduce any one of the language. So it is very, very important factor, sir. చాలా 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందువల్ల తెలుసా సార్? అలా నేర్పగలిగితే ఆ యొక్క విద్యార్థి యొక్క కాన్ఫిడెన్స్ అనేటువంటిది వేరే లెవెల్లో ఉంటుంది సార్. కాన్ఫిడెన్స్ అంటే గుర్తొచ్చింది సార్, ఒక మూగ వ్యక్తికి ఉండేటువంటి కాన్ఫిడెన్స్ని కూడా మనం ఒక విద్యార్థికి ఇవ్వలేకపోతున్నాం సార్. ఈ మూగ వ్యక్తికి అన్ని భాషలు ఒకటే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ యొక్క మూగ వ్యక్తి అదే విధంగా కమ్యూనికేట్ చేస్తాడు. ఓకే, హీ డజంట్ కేర్ whatever the place he is. Definitely he can communicate in a original way to any one of the person in anywhere at any place. ఇక్కడ చదువుకునేవాడు వాడికి సరిగా కానీ అర్థం కాకపోతే వాడికి జ్ఞానం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా అవతల వ్యక్తితో మాట్లాడగలగడానికి చాలా 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 అవస్థపడుతూ ఉంటాడు. అల్లరి చిల్లరగా తిరిగేటటువంటి వ్యక్తి ఎలాగైనా మాట్లాడేస్తాడు సార్. కానీ చదువుకునే వ్యక్తి సరిగా అర్థం కాకపోతే వాడు మాట్లాడగలగడానికి సాహసించలేడు, వాడు సరిగా మాట్లాడు. సార్, కొన్ని సంవత్సరాల పాటు నేర్చుకున్నటువంటి ఒక భాషా జ్ఞానాన్ని ఉపయోగించి ఆ భాషను మాట్లాడగలగలేకపోతే వాడికి మనం భాషను నేర్పడం రానట్టే, వాడికి భాష మనం నేర్పుతున్నామా లేదంటే నేర్పలేనట్టే. ఎందుకో తెలుసా సార్? లిజనింగ్ అండ్ స్పీకింగ్ దీస్ టూ ఆర్ ఎనఫ్. నేను నా ముందు వీడియోలో ఒక దాంట్లో చెప్పాను, నేను పివి నరసింహారావు గారు 14 భాషలు అంటే ఐ థింక్ 13 లాంగ్వేజెస్ ఆర్ బీయింగ్ స్పోకెన్, మాట్లాడబడుతూ ఉండేవి. సో 13 లాంగ్వేజెస్ ఆర్ బీయింగ్ స్పోకెన్ బై ద ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ పివి నరసింహారావు గారు. But he was not be capable of reading and writing of all the 14 languages. ఓకే, సో నేను చెప్పిన విషయం మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఖచ్చితంగా చేయాల్సినటువంటి, నేను చేద్దాం అనుకునేటటువంటి, సమాజానికి అందిద్దాం అనుకునేటువంటి అంశాన్ని ఖచ్చితంగా ఎవరు డినై చేయలేనటువంటి విధంగా ఇస్తాను సార్, అందులో డౌటే లేదు. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. బాయ్.